హామీలపై శ్వేతపత్రం ప్రకటించండి. ఇచ్చిన హామీలెన్ని, అమలు చేసినవెన్ని, ఇంకా అమలు చేయాల్సినవి ఎన్ని? రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ లెక్కలు చెప్పి తీరాలి. కాళేశ్వరం మరమ్మత్తు ఎందుకు చేయట్లేదు? మాట తప్పి మడమ తిప్పి సంబురాలేలా? కేసీఆర్ వల్లే నెంబర్ 1గా తెలంగాణ. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలి, ఆ తర్వాత ఎన్నికలకు వెళ్ళాలి. వి శ్రీనివాస్ గౌడ్. ఈ వి శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు. అప్పుడు కుక్కిన పేను చచ్చిన పాము రెండు ఎట్లా ఉంటాయో వీళ్ళందరూ అట్లనే ఉంటారు బీఆర్ఎస్లో. ఇప్పుడు వీళ్ళని ఏమంటారు అంటే, మాట్లాడవా దాని మీద ఏదో ఒకటి మాట్లాడిపో అని అనగానే వీళ్ళు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. అధికారంలో ఉన్నప్పుడు ఈ కుక్కిన పేన్లు సచ్చిన పాములు ఏనాడన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాయా? ఏం మాట్లాడలే. ఇప్పుడు ఏమంటే ఇచ్చిన హామీలు ఎన్ని, అమలు చేసినవన్నీ, ఇంకా అమలు చేయాల్సినవి ఎన్ని అని చెప్పేసి శ్వేతపత్రం ప్రకటించాలంట. మరి గత 10 సంవత్సరాలు ఆ దొంగ పరిపాలించిండు కదా, దోపిడి దొంగ. కూడా దొంగతనం చేసేదని అవసరం ఉన్నది ఎత్తుకపోతాడు, కానీ దోపిడి దొంగల బీభత్సం ఎట్లుంటుంది అంటే ఇంట్లో ఇక ఏం లేకుండా పెంకాసు కూడా ఎత్తుకపోతాడు చూడు. ఇక అసలు దొంగతనం చేసిరు, అట్లా దోపిడీ చేసిరు తెలంగాణని. మరి ఆ దొంగ పరిపాలించినప్పుడు మరి శ్వేతపత్రం ఎందుకు అడగలేదు? అప్పుడు ఏడి దళిత ముఖ్యమంత్రి ఎక్కడవాయ్? 3 ఎకరాల భూమి ఎక్కడవాయ్? ఇంటికి ఉద్యోగం ఎక్కడవాయ్? అమరుల కుటుంబాలను ఆదుకుంటామన్నాడు ఎక్కడవాయ్? ఇవన్నీ ఎక్కడ పోయినాయి? ఇవన్నీ అడగరా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు, ఉద్యోగాలు ఇవ్వలే. ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలే. ఇంటింటికి నల్లా అన్నాడు, అంటే అంతకుముందు నీళ్ళు లేవు, అంతకుముందు ఉన్న నల్లాలకు ఏంటంటే నీళ్ళ ట్యాంకీల కలర్ వేసి మిషన్ భగీరథ అని చెప్పారు ఆ దరిద్రుడు. మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి మా దగ్గర నీళ్లు ఉన్నాయి, నీళ్ళ ట్యాంకులు ఉన్నాయి, నీళ్ళు వస్తూనే ఉన్నాయి. రాను ఏమవుతుంది, కాలక్రమేణా డెవలప్మెంట్ అనేది ఆటోమేటిక్ జరుగుతుంది. అదే లెక్క ప్రకారం జరుపుకుంటూ వచ్చింది. అప్పట్లో అంబాసిడర్ కారు తోపు ఉండే, దాని తర్వాత మారుతి 800 వచ్చిన తర్వాత బెంజులు, బిఎండబ్ల్యూలు, ఫెరారీలు, రకరకాల కార్లు వచ్చినాయి. కాలక్రమేణా డెవలప్మెంట్ అనేది అయితేనే ఉంటుంది. అది అయ్యాల దీపం పెట్టుకున్నావు, ఇవాళ కూడా దీపం పెడుతున్నారు, ఇంకా డెవలప్ కాలేదు అన్నట్టు కాదు కదా. ఈ రకంగా ఉంటే ఇగో ఈ రకంగా చూపిస్తారు. కాళేశ్వరం మరమ్మత్తు ఎందుకు చేయట్లేదు? ఎవడన్నా బుద్ధున్నోడు కాళేశ్వరం మరమ్మత్తు చేస్తారు? అది అవి పిల్లర్లు కుంగిపోయినాయి, పిల్లర్లను మరమ్మత్తు చేస్తుండొచ్చున్నా ఎవరన్నా? తీసేస్తే మొత్తానికే తీసేయాలి, తీసేసి మళ్ళా కట్టాల్సి వస్తుంది ఆ పిల్లర్లని. వాటిని ఏం మరమ్మత్తు చేస్తారు? కుంగిన పిల్లర్లని ఏమన్నా జాకీలు పెట్టి లేపుతారా? వాటిని ఉన్న కాడికి ఆ పిల్లర్లను తీసేయాలి. కింద బొగ్గుని చేపాలు ఉన్నాయంట, అవి ఎంత లోపలికి ఉన్నాయి ఏంది అనేది మళ్ళా ఇంజనీర్లు రావాలి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు వచ్చి పరిశీలించాలి. పరిశీలించినాక ఈ డ్యామ్ని రిపేర్ చేయవచ్చా, లేకుంటే దీన్ని పూర్తిగా తీసేసి మళ్ళీ కొత్తవి కట్టాలన్నా, ఇవన్నీ ఉంటాయి. ఉత్తగానే కూర్చొని ఆడ కూర్చొని మైక్ ముందర ఉండి గాలి మాటలు వేస్తూ ఉంటారు. వాళ్ళు చెప్తారు, వీళ్ళు వేస్తారు. ఈ రకమైన కేసీఆర్ వల్లే నెంబర్ 1గా తెలంగాణ. కేసీఆర్ వల్లే లాస్ట్లో పడిపోయింది భారతదేశంలో. అప్పుల ఊబిలో ఇరుక్కపోయింది, అప్పులు ఎక్కువ ఉన్నాయి. దారిద్ర రేఖకు దిగువనున్న రాష్ట్రం ఏంటంటే భారతదేశంలో కంపేర్ చేసుకుంటే తెలంగాణనే. ఆ రకమైన పరిస్థితి తీసుకొచ్చారు, అప్పుల కుప్ప చేసిరు. తెలంగాణ వస్తే ఏమో వస్తుంది, అద్భుతాలు జరుగుతాయి, కూసున్న కాడికే ఓడ వచ్చి అన్నం తినిపిస్తాడు మనకు, ఇక బాత్రూమ్ కూడా ఆడే కాడికి పోతాడు అన్నట్టు చెప్పిండు ముచ్చట్లు. లాస్ట్కి ఏం చేసిండు? ఇటు విడిపోయి అటు ఆంధ్ర నష్టపోయింది, ఇటు తెలంగాణ నష్టపోయింది. 2 నష్టపోయినాయి. ఒక దరిద్రుని కుటుంబం వల్ల 2 రాష్ట్రాలు నష్టపోయినాయి. ఆ దరిద్రుని కుటుంబం బాగుపడడానికి 2 రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయినాయి. అప్పుడు ఉద్యోగాలకు 610 జీవో కంటిన్యూగా అమలు చేసి ఉంటే ఈ లొల్లి ఉండకపోవు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆ వ్యక్తి బతికుంటే ఇలా ఉమ్మడి రాష్ట్రమే ఉంటుండే. అసలు ఈ పంచాయతీ ఉండకపోవు, ఇన్ని అప్పులు ఉండకపోవు, తెలంగాణకు ఇంత దోపిడి కూడా గురి కాకపోవు. ఖాళీ ఉద్యోగాలలోనే ఏదో పంచాయతీ ఉంటుండే, అంతవరకే ఉంటుండే. రాంగ అది కూడా సద్దిమణిగిపోతుండే. 610 జీవో సక్రమంగా అమలు చేసి ఉండే, ఎక్కడోళ్ళకి అక్కడ ఉద్యోగాలు వచ్చు, ఈ నప్పులు కాకపోవు, అంత డెవలప్మెంట్ సరిగానే ఉంటుండే. ఈ రకమైన ఒక్కని కుటుంబం బాగు కోసము రాష్ట్రాలను విడగొట్టి బాగుపడ్డ దేవుడు అంటే కల్వకుంట్ల కుటుంబం, అదొకటే. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ